హాయ్ టు ఆల్. మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చిందని 15 to 20 క్వశ్చన్స్ కన్నా ఆన్సర్ చేయలేకపోయామని చాలామంది స్టూడెంట్స్ నాతో అన్నారు. ఓకేనా, నేను కూడా కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తెలిస్తే బాగా చదివే పిల్లలు కూడా 25 కన్నా ఎక్కువ ఆన్సర్ చేయలేకపోయారు. మ్యాక్సిమం 20 లోపలనే వాళ్ళు ఆన్సర్ చేశామని చెప్తున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న జరిగిన నీట్ ఎగ్జామ్లో ఫిజిక్స్ పేపర్ అంటే ఫిజిక్స్ క్వశ్చన్స్ టఫ్గా ఏం రాలా. మీరు కరోనా ముందు నీట్ ఎగ్జామ్ పేపర్స్ చూస్తే అందులో ఫిజిక్స్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అలాగే ఉండేది. కరోనా తర్వాత జరిగిన లాస్ట్ 4 ఇయర్స్లో నీట్ లెవెల్ అనేది తగ్గింది. యాక్చువల్లీ ఇప్పుడు ఇచ్చిన పేపర్ స్టాండర్డ్స్ ద బెస్ట్ స్టాండర్డ్స్. ఎందుకంటే మనకి డే బై డే ఎవ్రీ ఇయర్ మెడికల్ సీట్స్ అలాగే ఉంటున్నాయి, పెరగట్ల. నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు పెరుగుతున్నారు. మరి అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు వాళ్ళని తగ్గించాలంటే పేపర్ టఫ్గానే ఇవ్వాలి. ఓకేనా, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈ వీడియోలో చూసే వాళ్ళకి చాలా మందికి నేను చెప్పేది రిలేటబుల్ అవుతుంది. కొన్ని కాలేజెస్లో అయితే లేదా కొన్ని లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషన్స్లో బోటనీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఎన్సీఆర్టీనే ప్రిపేర్ అయిపోండి చాలు, అది చదివితే చాలు మీరు నీట్ క్వాలిఫై అవుతారు. ఓకేనా, మీకు అందులో నుంచే 1 లైనర్స్ కానీ ఇంపార్టెంట్ కానీ వస్తాయి, లేదా ఎన్సీఆర్టీ ప్రాబ్లమ్స్ చేస్తే చాలు అని చెప్పేసి చాలా మంది డైరెక్ట్గా చెప్తున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఏం ప్రాక్టీస్ అవ్వట్లేదు. నీట్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ అవ్వట్లేదు, మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ అవ్వట్లేదు, కొంత టాపిక్ నేర్చుకోవట్లేదు. ఓకేనా, బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. అది తప్పు. ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు 20 మందిని 30 మందిని అడ్మిషన్స్ పెట్టుకోవడం నీట్ లాంగ్ టర్మ్ లేదా నీట్ అకాడమీ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టేసి స్టార్ట్ చేస్తున్నారు. కామెడీ అయిపోయింది నీట్ ఎగ్జామ్ అంటే. ఓకేనా, సో ఇలాంటి పేపర్లు ఇచ్చినప్పుడే ఫ్యాకల్టీకి కూడా వాళ్ళలో స్టామినా ఎంత ఉంది, వాళ్ళు ఏ లెవెల్ వరకు చేయగలరని తెలుస్తుంది. స్టూడెంట్స్కి కూడా రియాలిటీలోకి వస్తారు. లేకపోతే నీట్ ఎగ్జామ్ ఏముందిలే, ఓకేనా, ఈజీగా 720కి 500 తెచ్చుకోవచ్చు అనుకుంటూ వెళ్తుంటారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, నీట్ ఎగ్జామ్ పేపర్ ఇప్పుడు వచ్చిన పేపర్ ఏం టఫ్ కాదండి. యాక్చువల్లీ దాని టఫ్నెస్ అదే. కాకపోతే కరోనా తర్వాత కొన్ని పారామీటర్స్ వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపాలనో, లేకపోతే కొంతమంది బేసిక్స్ లేకుండా వచ్చారు. 8th, 9th, 10thలో బేసిక్స్ లేకుండా ఇంటర్మీడియట్కి వచ్చారు. అలాంటి వాళ్ళు పైగా బైపీసీ పిల్లలు అంటే మోస్ట్లీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి మరీ హై లెవెల్ డిఫికల్టీ ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మేబీ కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లాస్ట్ 2 years నుంచి తగ్గింది. ఇప్పుడైతే ఒరిజినల్గానే వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేపర్ టఫ్నెస్ ఉన్నప్పుడు మాత్రమే బాగా చదివే పిల్లలు మంచి ర్యాంక్స్ వస్తాయి. లేదనుకోండి, మోడరేట్గా కానీ బిలో యావరేజ్గా కానీ ఒక ప్రాబ్లం ఇస్తే నిన్న మొన్న నీట్ ప్రిపరేషన్ చేసినోడు కూడా అది సాల్వ్ చేస్తారు కదా. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. చాలామంది ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి, పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు మాత్రమే సిన్సియర్గా ఎప్పటి నుంచో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ డే నుంచే బాగా చదివే పిల్లలకి మాత్రమే మంచి ర్యాంక్స్ వస్తాయి. ఈజీగా ఇస్తే నువ్వు ఆన్సర్ చేస్తారు, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో పెద్ద తేడా ఉండదు. నాకు తెలిసి అది మంచి పేపరే. ఐ హోప్ అందరు బాగానే రాశారు అనుకుంటున్నాను. ఇక మన ప్రాబ్లంకి వద్దాము. 4 ఇది కూలుమ్స్ లా మీద ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్పాను. ఈ ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేసి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. ఒకసారి ప్రాబ్లం చూడండి. 4 ఐడెంటికల్ చార్జెస్ ప్లేస్డ్ అట్ 4 కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ B. Find the net resultant force acting on any one of the side of the square. ఓకేనా, ఇక్కడ కూడా మనల్ని ఏమడుగుతున్నాడు, రిజల్టెంట్ ఫోర్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఈ మర్చిపోవద్దు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని డయాగ్రమెటిక్గా డ్రా చేయడం నేర్చుకోండి, అనాలిసిస్ చేయండి. ఓకేనా, దాన్ని మనం గివెన్ దట్ అంటున్నాం. చూడండి ఏం రాయొచ్చు, స్క్వేర్ అంటున్నాడు. స్క్వేర్ అనగానే మీకు మైండ్లో వచ్చేయాలి, స్క్వేర్ అంటే 4 sides ఉంటాయని, ఈచ్ సైడ్ ఈక్వల్గా ఉంటుందని మీకు బుర్రలో వచ్చేయాలి. ఓకేనా, మీకు ఆ థాట్ వచ్చేయాలి. ప్రతిదీ ప్రాబ్లంలో ఇవ్వడు. మనం ఇంటర్మీడియట్ తర్వాత రాస్తున్నాం కాబట్టి జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ నీట్ కానీ ఆ పేపర్ డిజైన్ చేసే వాళ్ళ మైండ్లో ఏముంటుంది, వాళ్ళు ఆల్రెడీ 12th చదివారు కాబట్టి బేసిక్స్ అన్ని వాళ్ళకి తెలుసుంటాయన్న ఉద్దేశంతో ప్రతి పాయింట్ వాళ్ళు ప్రాబ్లంలో మెన్షన్ చేయరు. ఓకేనా, స్క్వేర్ అనగానే మనకి ఇవన్నీ రావాలి. ఈచ్ సైడ్ ఎంత అంటున్నాడు, డి. ఓకేనా, స్క్వేర్ అనగానే 4 vertices ఉంటాయి. నేను ఏబిసిడి అనుకుంటున్నా, మీ ఇష్టం, మీరు ఏ ఆర్డర్ అయినా తీసుకోవచ్చు. నేను ఈ ఆర్డర్ తీసుకున్నా, ఏబిసిడి. ఒక్కొక్క దగ్గర ఒక 4 ఐడెంటికల్ చార్జెస్ అంటున్నా, నేను క్యూ అనుకుంటున్నా. సో క్యూ
క్యూ క్యూ. ఓకేనా, ఏదో ఒక వర్టిసెస్ దగ్గర మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, సారీ అండి, ఎనీ వన్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కాదండి, ఎనీ వన్ ఆఫ్ ద వర్టిసెస్, అది తప్పుగా రాశాను, వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. సైడ్ దగ్గర ఛార్జ్ లేదు కాబట్టి మనం ఫోర్స్ కనుక్కోలేము, ఛార్జ్ ఉంటేనే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను సి దగ్గర కనుక్కోవాలనుకుంటున్నా, ఇక్కడ అర్థం చేసుకోండి, బి దగ్గర క్యూ ఉంది, సి దగ్గర క్యూ ఉంది, రెండు సేమ్ ఛార్జెస్ కదా, ఏమవుతాయి, రిపల్ అవుతాయి. సో ఈ డైరెక్షన్ లో రిపల్ అవుతాయి. నేను దాన్ని f(1) అనుకుంటున్నా. అలాగే చూడండి, సి దగ్గర ఉన్న ప్లస్ క్యూతో డి దగ్గర ఉన్న ప్లస్ క్యూ ఏమవుతుంది, సేమ్ ఛార్జెస్ కాబట్టి రిపల్ అవుతుంది. సో దాన్ని నేను ఏమనుకుంటున్నాను, f(2) అనుకుంటున్నాను. మరి f1 f2 ఉన్నాయి కదా, రెండింటి మధ్య ఒక యాంగిల్ ఉంటుంది కదా, క్లియర్గా అర్థమైపోతుంది, 90 degrees. మరి ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దాన్ని f(1)(2) అనుకుంటున్నాను, అది తర్వాత కనుక్కున్నాం. అలాగే చూడండి, ఈ ప్లస్ క్యూ అనేది, ఈ సి దగ్గర ఉన్న ప్లస్ క్యూ అనేది ఏ దగ్గర ఉన్న ప్లస్ క్యూతో కూడా ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది, ఎందుకంటే సేమ్ ఛార్జ్ కాబట్టి, రిపల్షన్ కాబట్టి అది ఎలా వస్తుంది, ఈ డైరెక్షన్ వస్తుంది. సో అది f(3) అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ఎఫ్ నెట్ కావాలి, ఎఫ్ రిజల్టెంట్ లేదా ఎఫ్ నెట్ అంటే ఏమొస్తుంది, f(1)(2) ప్లస్ f(3), ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఎఫ్ నెట్ వస్తుంది. దానికన్నా ముందు మనం ఏం కనుక్కోవాలి, f3 ఎంతో కనుక్కోవాలి, f(1)(2) ఎంతో కనుక్కోవాలి. సో f(1)(2) కావాలంటే f1 f2 కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను f1 రాస్తున్నా. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, 1/4πε0 కూలుంబ్స్ లో, అదే కదా. సో f1 అంటే బికి సికి, సో ఫర్ బీసీ. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది, క్యూ క్యూ డివైడెడ్ బై ఎంత డిస్టెన్స్, డి స్క్వేర్. సో ఫైనల్గా ఏమొస్తుంది, f1 అంటే k ఇంటూ క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్. సిమిలర్లీ f2 అంటే ఎంత, f2 ఎవరెవరికి, డికి సికి. అప్పుడు ఎంత వస్తుంది, 1/4πε0 క్యూ క్యూ బై డి స్క్వేర్. మళ్ళీ ఏం రాయొచ్చు, k ఇంటూ క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పా, 1/4πε0 k అనుకోవచ్చు. k కి వాల్యూ కూడా ఉంది, 9 × 10⁹9. నెక్స్ట్ ఇంకా అర్థం చేసుకోండి, f1 కి f2 కి రిజల్టెంట్ ఎంత యాంగిల్ ఉంది, 90 degrees. సో బై యూజింగ్ ద పారలోగ్రామ్ లా, f(1)(2) ఈజ్ ఈక్వల్ టు √. ఓకేనా, పైగా ఎలా ఎక్కడ వచ్చింది చూడండి, f1 ఈజ్ ఈక్వల్ టు f2 అంతేగా. సో f1 ఎంత ఉంది, f2 అంతే ఉంది, నేను దాన్ని f అనుకుంటున్నా. క్లియర్, అప్పుడు ఏమొస్తుంది, f1² ప్లస్ f2² ప్లస్ 2f1 f2 cos θ. ఇది ఎలా రాసామో మీ అందరికి తెలుసు. నెక్స్ట్ f1 ప్లేస్లో f², f2 ప్లేస్లో f² ప్లస్ 2f cos θ అంటే ఎంత ఉంది, 90 degrees. అది ఎలా ఉందో మీకు డయాగ్రామ్ లో అర్థమవుతుంది. చూడండి, f1 ఇలా ఉంది, f2 ఇలా ఉంది, రెండింటి మధ్య యాంగిల్ పర్పెండిక్యులర్ గా ఉంది, 90 degrees ఉంది. ఓకేనా, f1 ఈజ్ ఈక్వల్ టు f2 వచ్చిందని ఈక్వేషన్స్ నుంచి చెప్తున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు f అనుకుంటున్నాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, √f² ప్లస్ f² 2f² ప్లస్ 2f² cos 90. చెప్పాలి, cos 90 వాల్యూ మీ అందరికి తెలుసు. ఓకేనా, 0. కాబట్టి మొత్తం 0. ఈ టర్మ్ అంతా ఏమవుతుంది, 0. అప్పుడు ఫైనల్ గా f(1)(2) ఎంత వస్తుంది, √2 × f². దాన్ని ఎలా రాయొచ్చు, √2 × f రాయొచ్చు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా. సో f1 f2 కనుక్కున్నాం, వాటి రెండింటి మధ్య రిజల్ట్ f(1)(2) కనుక్కున్నాం. ఇప్పుడు ఎవరిని కనుక్కోవాలి, ఓకేనా, ఏకి సికి మధ్య ఉన్న అట్రాక్షన్ కనుక్కోవాలి. ఏకి సికి ఉన్న అట్రాక్షన్ ఎంత, f(3). సో f(3) కోసం మనం ఏం చేస్తున్నాం, ఫ్రమ్ డయాగ్రామ్ 1/4πε0 క్యూ సేమ్ చార్జెస్ బై ఇది r² అంటే ఎంత, ఏకి సికి ఉన్న డిస్టెన్స్ తెలియాలి. సో ఏసీ (2). ఓకేనా, మనకి ఏసీ ఎంతో తెలియదు. మీకు కొంచెం మ్యాథ్స్ నాలెడ్జ్ ఉన్నా దాని డయాగోనల్ ఆఫ్ ద స్క్వేర్ వాల్యూ మీరు చెప్పేయచ్చు. ఓకేనా, √2 × సైడ్ వస్తుంది. లేదు మనం ఒక స్టెప్ చేద్దాం, నష్టమేం లేదు. సో మనకు కావాల్సింది ఏంటిది, ఈ డయాగోనల్.
సో ఇది ఏ అనుకుంటున్నా, ఇది సి అనుకుంటున్నా, ఇది డి అనుకుంటున్నా. ఇది డి అయితే మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది ఎక్స్ అనుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఒక సైడ్ ఎంత డి స్క్వేర్, ఇంకొక సైడ్ ఎంత డి స్క్వేర్. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2d స్క్వేర్. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత √2d. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఈ పైథాగరస్ థియరం అప్లై చేసే టైం అనేది మనకి ఎగ్జామ్ లో సేవ్ అవుతుంది. సో ఫైనల్గా ఎంత వచ్చింది ఏసీ చెప్పండి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇది √2 ఇంటూ డి. ఓకేనా? అప్పుడు నాకు F3 ఎంత వస్తుంది చెప్పండి? F3 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ క్యూ స్క్వేర్ బై √2 ఇంటూ డి హోల్ స్క్వేర్. అప్పుడు F3 ఎంత వచ్చింది చెప్పండి? F3 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ క్యూ స్క్వేర్ బై 2 ఇంటూ డి స్క్వేర్. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఎఫ్ నెట్ కనుక్కోవాలి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో ఎఫ్ నెట్ ఏం రాయొచ్చు చెప్పండి? ఫ్రమ్ 1 ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 13 ప్లస్ ఎఫ్ ఆఫ్ 12 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3. ఎఫ్ ఆఫ్ 12 ఎంత వచ్చింది మనకి చెప్పండి? √2 ఇంటూ ఎఫ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 ఎంత వచ్చింది? K ఇంటూ క్యూ స్క్వేర్ బై 2 ఇంటూ డి స్క్వేర్. మళ్ళీ మనకి √2 ఎఫ్ అంటే ఎంత? K ఇంటూ క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్. అంతే కదా? ఎఫ్ అంటే అదే కదా? K ఇంటూ క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై K ఇంటూ క్యూ స్క్వేర్ బై 2d స్క్వేర్. ఈ రెండిట్లోంచి నేను కామన్ తీయచ్చు చూడండి. K ఇంటూ క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్ కామన్ తీస్తే ఇంకెవరు మిగిలారు? √2 ప్లస్ 1/2. క్లియర్? మనకి ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఏమిస్తారంటే K వాల్యూలో సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 తీసుకుంటాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏం రాయొచ్చు? క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్. ఇక్కడ 2 కామన్ తీస్తే ఎంత వస్తుందండి? √2 ప్లస్ 1/2 2√2 ప్లస్ 1/2 వస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ ఆపేస్తాడు ఆప్షన్స్, కొన్నిసార్లు ఇక్కడ దాకా తీసుకొస్తాడు. ఇక్కడ ఇస్తే ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. ఇక లేదు, ఇక్కడ 2 కామన్ ఇస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2√2 ప్లస్ 1/2. ఈ 2 ఇటు వస్తే అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది? ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2 1/8πε0 క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్. సో ఇది మనకు వచ్చిన రిజల్టెంట్ ఫోర్స్. మీకు ప్రాబ్లం అప్రోచ్ అర్థమైతే సరిపోతుంది. మీకు చూడండి, ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ఎంత ఎజంప్షన్స్ చేయాల్సి వస్తుందో. అందుకే మళ్ళీ చెప్తున్నా, బైపీసీ పిల్లలు జాగ్రత్తగా వినాలి. మీరు నాన్ మ్యాథ్స్ పిల్లలు కాబట్టి మ్యాథ్స్ బేసిక్స్ లేకుండా మీరు ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ సాల్వ్ చేయలేరు. ఇది 100% మీరు రిసీవ్ చేయాల్సుకోవాల్సిన విషయం. ఓకేనా? 4-5 ఫార్మాలు నేర్చుకొని 10-15 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి నేను ఆబ్జెక్టివ్ చేయగలుగుతానంటే ఇబ్బంది పడతారు. సో అర్థం చేసుకోండి, మీరు ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ ఎక్కువ మ్యాథ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది ఫిజిక్స్ ఆబ్జెక్టివ్లో. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తెలుగులో, ఓకేనా, మన తెలుగు స్టేట్స్లో ఉన్న విద్యార్థుల కోసం నీట్గా ఆల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా మెయిన్ ఉద్దేశం. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను. అన్నిట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. ఓకేనా? ఒక మ్యాథ్స్ స్టూడెంట్స్ లాగా సాల్వ్ చేస్తారు. ఫిజిక్స్ వాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్ లాగా సాల్వ్ చేస్తే కుదరదు. మీకు ఇలా ఎందుకు వచ్చింది, ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మాత్రమే మీకు ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ అర్థమవుతుంది. మ్యాథ్స్ ఆబ్జెక్టివ్ వేరు, ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ వేరు. నేను అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, నాకు ఐఎమ్ వెరీ బిజీ పర్సన్. నేను ఆల్రెడీ కాలేజీలో వర్క్ చేస్తూ నాకు ఫ్రీ టైంలో దొరికినప్పుడు నేను ఇలా రికార్డ్ చేస్తున్నాను. కేవలం స్టూడెంట్స్ రిక్వెస్ట్ కోసం మాత్రమే. ఓకేనా? స్టూడెంట్స్ కోసం మాత్రం ఇలా చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని మంచిగా నేర్చుకోవాలనుకుంటుంటే మన ఓన్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలాగా నా ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు ఫిజిక్స్లో ఎనీ డౌట్ ఉన్నా, చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.